పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. కనుక మొట్టమొదటిగా ఈయన దేని నుండి రక్షించగలడు అంటే పాపం నుండి రక్షిస్తాడు, విడుదల కలుగజేస్తాడు. పాపం నుండి రక్షించేవాడు ఈ భూమి మీద ఎక్కడ లేడు. ఆయన పేరే పాపుల రక్షకుడు. నువ్వు ఎక్కడున్నా, ఏ ఇంట్లో ఉన్నా, కావాలంటే ఒకరోజు టెస్ట్ చేయి. నీకు నిద్ర రాకుండా, నీకు నెమ్మది లేకుండా, నీకు భయం ఉంటే, లేక దిగులు చింత ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు మోకరించి యేసు ప్రభువా నువ్వు సంతోషమిస్తావని చెప్పినాడు ఆ వ్యక్తి. ఇది నిజమే అయితే నువ్వు రక్షించావని చెప్పినారు. ఈ పాపాన్ని బట్టి లేక ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి నాకు సంతోషం లేదు. కనుక నువ్వు పాపుల రక్షకుడు అని చెప్తున్నారు. ఆ పాపం నుండి నన్ను కూడా విడిపించు, ఆ సంతోషం నాకు కూడా అయ్యి. నువ్వు అడిగితే చాలు. నీ కులం పోదు, నీ మతం పోదు, నీ ఆశపాసులు పోవు, నీ ఉద్యోగం పోదు, నీకు సంతోషం వస్తుంది. భూమి మీద సంతోషం కొరకాయి ఎన్నో ప్రయాసపడుతున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేమో చేస్తున్నావు. కానీ యేసు క్రీస్తు ద్వారా కలిగే సంతోషము చెప్పలేనంత సంతోషం. కనుక ఇలాంటి సంతోషం నీకు ఇచ్చిన కొరకాయి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఒక వ్యక్తి చెప్పినాడు, పాపులను రక్షించకు. ఆయన ఏం చెప్పినాడంటే ధైర్యంగా చెప్పినాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. నీకెట్ట తెలుసు? అందులో నేను మొదటి వాడిని. పూర్వం ఎలాంటి వాడిని? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. అలాంటి భయంకరమైన పాపాత్ముడైన నన్ను దర్శించినాడు, తన సంతోషాన్ని నాకు ఇచ్చినాడు. ఆయన నన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయన జీవం గల దేవుడిని రుజువు చేసుకున్నాడు. నా జీవితంలోకి సంతోషం వచ్చింది. ఆ పాత జీవితం అంతా వెళ్ళిపోయింది, కొత్త జీవితం వచ్చేసింది. ఆయన చెప్పినాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. దీని యొక్క శక్తి నిన్ను కదిలించి నీలోన్న పాపాన్ని పటాపంచలు చేసి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. అది మేము ప్రకటించేది. కనుక ఇది మతం కాదు. నీ హృదయంలోకి సంతోషాన్ని ఏ విధంగా వచ్చేదో టెస్ట్ చేసి చూడి. నువ్వు ఎన్నో కొంటున్నావు, చూస్తున్నావు కదా. యేసు ప్రభుని కూడా నువ్వు అంగీకరించి చూడి. నువ్వు ఎట్లా ఆయన కలుసుకుంటావు? నువ్వు తగ్గించుకొని నీ ఇంట్లో యేసు ప్రభువా నేను పాపాత్మని, నాకు సంతోషం లేదు, ఈ పాపము నన్ను పాపానికి బానిసనైపోయాను, దీని నుండి నేను బయటపడలేకున్నాను అని నువ్వు తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకుంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సాహసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. ఎక్కడున్నా నీ ఇంట్లో నేను, నీ కులం పోదు, నీ మతం పోదు, నీ ఉద్యోగం పోదు, నీ డబ్బు పోదు, నీ పాపం పోతుంది, నీలోకి సంతోషం వస్తుంది. కనుక యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. కనుక మతాన్ని తీసుకురాదు, కానీ పాపాన్ని తీసివేసే యేసు ప్రభు యొక్క రక్తం. అందుకే ఆయన వచ్చినాడు. ఇప్పుడు మనం విన్నాం, భాస్కర్ రెడ్డి కూడా విగ్రహారాధకులు, వాళ్ళు విగ్రహాన్ని ముఖ్యవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతనే జీవంతం మారిపోయింది, సంతోషం వచ్చింది, కుటుంబము ఆత్మీయంగా దేవుని కలుసుకొని దేవునితో సావాసం చేసే ఆ సంతోషం అతనికి కలిగింది. పౌలు కూడా అదే కలిగింది. ఇంకొక ఆమె చెప్పింది, ఏం చెప్పినాడు చూడండి. ఇంకొకరు ఏం చెప్పినారు? మొదటిగా పాపుల రక్షకుడను, రెండవ రక్షకుడు. చూడండి యోహాను సువార్త, మీకు తెలిసిందే 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చూడండి. మా మట్టుకు మేము విని నువ్వు వింటే అర్థమైపోతుంది. యేసు ప్రభువుని గురించి నువ్వు వింటే ఆ రక్షణ నీకు కలుగుతుంది. వినాలా, ఆయన ఎవరో వినాలా, ఆయన ఎలాంటి వాడో వినాలా. 1989 మార్చి నెల శనివారం రాత్రి ఇట్లే సువార్త చెప్తా ఉంటే యేసు ప్రభు శిలువ రక్తం ప్రతి పాపమును కడుగుతుందని, పాపానికి బానిసనైపోయినాను, సిగరెట్లకు, సినిమాలకు, మరి వ్యభిచారానికి, దొంగతనానికి, త్రాగుడుకు, అన్నిటికీ వ్యభిచారం, దానికన్నిటికీ బానిసనైపోయి నెమ్మది లేదు, సంతోషం లేదు. నిజముగా ఆయన లోకరక్షకుడని వాళ్ళు చెబుతా ఉంటే నేను విన్నాను, విని విశ్వాసం ఉంచినాను. ప్రభు అట్లాంటి రక్షణ నాకు కావాలని అడిగినాను. ఎప్పుడైతే ఆ మాట విన్నానో లోకంలో నుండి రక్షణ. నువ్వు లోకంలో ఎంతగా ఇరకపోయినా పర్వాలే, లోకంలో మనం ఎలాంటి పద్ధతుల్లో ఉన్నా పర్వాలే, ఎలాంటి ఆచరణలో ఉన్నా పర్వాలే, ఈ యొక్క సిలువ రక్తం ఆ విడుదల కలగజేస్తుంది. భయంకరమైన పాపాత్మరాలు సందర్భంలో ఈమె విషయంలో ప్రభు మాట్లాడుతూ
సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పినాడు. వాళ్ళ మధ్యలో కదా వచ్చింది. ఆమె పోయి ఆ యొక్క విమోచన కలిగిన తర్వాత ఊళ్ళో పోయి చెప్తానే, సువార్ చెప్తానే అనేక మంది వచ్చినారు, విన్నారు. ఈ వినే గుణము మంచిదే. చాలా విన్నారు కదా. వినకుండా పోవడం ద్వారానే నీకు ఈ సంతోషం లేదు. యేసు ప్రభుని గురించిన ఆ వార్త నువ్వు వింటే నీకు సంతోషం కలుగుతుంది. ఈమె చెప్పింది. ఇక్కడ చెప్పినారు ఈ ఊరు వారు, ఈయన విని ఈయన నిజముగా లోకరక్షకుడు. రెండవది లోకరక్షకుడు, మనములను లోకము నుండి రక్షించేవాడు. మూడవ రక్షకుడు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 29వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం చదవండి. కాగా నేను ఒక శాసనమును నియమించి ఉన్నాను. ఎవరైనా రాజు ఈయన ముందు అన్నాడు ఒక మాట, రే నేను చెప్పిన ప్రతి మొక్కగా మీరు ముక్కకపోతే మీరు అగ్నిగుండానికి వెళ్లాల్సిందే. నా చేతుల నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఆయన ఏమన్నాడంటే, ఎక్కడో నిన్ను ఎవడు కాపాడతారా అన్నాడు. అది చూడండి 3వ అధ్యాయంలోనే వాళ్ళు ఏమన్నారు చూడండి. 15వ వచనం చదవండి. బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, సంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు వినినప్పుడు సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల గుండములో నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు సవాల్ చేస్తున్నాడు. అందులో రాజు కదా. వీళ్ళు చూడ ఎట్లున్నారంటే, వీళ్ళు సున్నతి పొందిన వాళ్ళు, వీళ్ళు యూదులు, యెరూషలేము నుండి వచ్చిన వాళ్ళు. బబులోను దేశంలో ఉన్నారు ముగ్గురే. ఈ ముగ్గురు రాజు ఎదురు నిలబడినారు. వీళ్ళకు ధైర్యం ఎట్లొచ్చిందంటే సింహం లాంటి ధైర్యం. వా అన్నట్టుంది. ఏమి చెప్పకుండా చేసుకోపోవా, అసలు నీతో మాట్లాడు. ఈ మాట వినే కొద్దీ ఆయన ముఖం ఏమైందంట తర్వాత చదవ. షడ్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనను చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అది వారిలో ఉండేది. సరే, ఈయన ముఖం ఏమైపోయింది. 19వ వచనమా చూడండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహముతో నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖారము ఏమైందిరా, ఎంత అవమానం. అసలు బబులోను రాజ్యం అంతట్లో రాజు. ఇట్లాంటి రాజ్యాలు కాదు. ఇప్పుడు ఎవరైనా మన మీద కేసు పెడితే మనం కూడా ఇప్పుడు లాయర్ని పెట్టుకొని మనం కూడా కొట్లాడతాం దానికోసమై. లాయర్లు ఏమైనా ఒరేళ్ళు కనపై లోపల పెట్టేస్తే వేషాలు చెందాం కదా, తిరుగులేదు. అట్టోళ్ళ దగ్గర నిలబడినాడు. ఈ రక్షణ ధైర్యం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు యూదులు, ప్రత్యేకించబడిన జనాంగం, దేవుని ప్రజలు. వారిని దేవుడు బలపరిచినాడు, ధైర్యపరిచినాడు. ఇప్పుడు మరణం వచ్చింది వారి ముందుకి. మరణానికి ఎదురుగా వెళ్తున్నారు. పౌలు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణం అంటే గడగడ వణికిపోతాం కదా, వణికిపోతాం. మరణం అంటే అందరికీ భయమే. మరణం అంటే భయం లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ భయమే కదా. మరణం అంటే భయంకరమైంది. అది ఎడబాటు. కనుక దాన్ని బట్టి మనుషులంతా భయపడతాం. వాళ్ళ దగ్గర మరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఏం కావాలో చూసుకోమని చెప్పినారు. ఎప్పుడైతే వాళ్ళు నిలబడినారో ఇతని ముఖం ఇంకా వికారం అయిపోయి, 7 అంతలు చేయండి అన్నాడు. మామూలు అగ్ని కాదు, 7 అంతలు చేయమన్నాడు. ఓరా అనుకున్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళు అవతలికి వేసినారు అగ్నిగుండంలో. అంటే ప్రభు గొప్పవాడు కనుక ఆ గొప్ప కార్యములు చేయట కొరకాయ మరణాన్ని సైతము వీరి ఎదుట నిలవలేకపోతా ఉంది. దేవుని పిల్లలు మరణాన్ని కూడా ప్రేమించాలా, ఇష్టపడాలా. ఎందుకు? మరణం అంటే ప్రమోషన్ కదా. దేవుని పిల్లలకు ప్రమోషన్. ఎప్పుడైతే ఇదంతా తప్పించుకొని ఈ గబ్బులో కానీ ఇడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతాం. చూడండి,
అక్కడ సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, విడుదల, విమోచన. ఇంకా సంతోషమే, ఇంకా సంతోషమే, ఇంకా సంతోషం. ఇక్కడ ఉన్నంత వరకు పోరాటాలే. కనుక మరణాన్ని వెళ్ళి ప్రేమించినారు. చెప్పాలంటే మరణాన్ని ప్రేమించి దానికి ఎదురుగా వెళ్ళినారు. మరణం కూడా నిన్ను ఎదుర్కోలేదు. మరణం నుండి రక్షించేవాడు మన దేవుడు. మూడవదే మరణం నుండి రక్షించేవాడు. కనుక నాలుగవది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక అనుకుంటాను. హెబ్రీలకు రాసిన పత్రిక, నా టైం అయింది. 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఈయన తన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించున్నాడు. గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడు, నిన్ను సంపూర్ణ రక్షణ. ఇక నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా చాలా ఎదుర్కొన్నాను. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను. నేను కూడా భయపడిపోయిన ఎన్నో తత్తర పుట్టించి సైతారు. ఇక ఈరోజు నిన్ను ఎత్తుకోరిపోతారు, మొత్తం కాళ్ళు చేతులు ఇరిచేస్తారు, కొడతారని. ధైర్యం అన్నయ్యి, లేకుంటే వాళ్ళు కనబడకుండా చేయాలి. చాచాడు తప్పకుండా కనబడకూడదు. చాలా భయంకరమైన వ్యక్తులు. పక్కన పల్లి ఉంది, ఇలా కూడా తెలుసు కొంతమందికి. వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఇది సువార్త చెప్పేదానికే మనకు లేదు, మనము రాజకీయ ఎవడు పట్టింది, వాళ్ళలో ఒకడు పెట్టినాడు, ఈయన తండ్రించాలని చెప్పి వీడు పలానా దేశం పలానా తిట్టు సపోర్ట్ చేస్తున్నాడు, మన వాళ్ళని అందరినీ అక్కడ తిప్పుతున్నాడని చెప్పినాడు. వాళ్ళ మూర్ఖులు. వాళ్ళకెందుకు వాళ్ళు అనుకోకుండా, రే బజార్లోనే నేను రేపు వచ్చి ఈడ్చుకొని పోతాం, కాలు చేతులు ఇరుస్తాం, ఏమేమో చేస్తాం, ఏమో మాట్లాడుతున్నారు. అందరూ ఎందుకు వాళ్ళ జోలికి ఇంటిపోయినావు, నీకెందుకు? నేను ఎవరి జోలికి పోయేవాడిని కాదు, ఇతరులు సరిపడిన వాళ్ళు అట్లా చేశాను. ఆ రాత్రి మధ్యరాత్రి కల్లా స్క్వాడ్ వచ్చింది హైదరాబాద్ నుండి. మధ్యరాత్రికి ఎత్తుకొని పోయినారు వాళ్ళు. 2 సంవత్సరాలు కనపడలే. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కనపడినారు. ఏ ప్రభు మళ్ళా కనపడతారంటే రాజాడుండే జగన్ వాళ్ళ అబ్బాని చంపినారు. 14 ఏళ్ళు పోయి జైలు. ముసలి వల్ల అక్కడనే చచ్చిపోయి మళ్ళీ కొంతమంది ఇచ్చారు. ఇక్కడ నీ కొరకు ప్రభు తలకిందులు చేయగలడు. నీ శత్రువులు అందరిపైన నీకు జయమిచ్చేవాడు. మరణాన్ని సైతము మనం జయించగలము. మరణ భయము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. హెబ్రీ 2:14. హెబ్రీలకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు ఎవరు? ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, మరణానికి ఏముంది? బలం ఉంది. మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. చూసినావా? ఆయన మన భయాన్ని వెళ్ళగొట్టుట కొరకై మరణాన్ని ఎదుర్కొన్నాడు, మరణాన్ని అంగీకరించినాడు. భూమి మీద అట్లాంటి మరణము ఎవరు మరణించినారో అంత క్రూరమైన శిలువను యేసుక్రీస్తు ప్రభు మోసినాడు. ఈ లోకానికి ఎరితనం కానీ ఆ శిలువ రక్తము ఏ పాపి పైన పడుతుందో వానికి విజయం కలుగుతా ఉంది, వానికి ధైర్యం వస్తూ ఉంది, బ్రతకాలని ధైర్యం వస్తూ ఉంది, పిరికితనం పోతా ఉంది, పాపం పోతా ఉంది, పరలోక సంబంధమైన ధైర్యం వస్తూ ఉంది. నేను ఈ లోకాన్ని విడిస్తే ఒకరోజు ప్రభు దగ్గరికి పోతాననే నిరీక్షణ కలగజేస్తాను, ధైర్యం కలగజేస్తాను, ఆ ప్రోత్సాహం ఇస్తూ ఉంది. కనుక ఇప్పుడు శద్రక్ మెషక్ అబేద్నెగోలను నెబుకద్నెజరు ఎదుర్కోలేకపోయినాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, అది ఆయన చిత్తవృత్తి చొప్పున త్రిప్పివేయును. తిప్పివేస్తాడు. కనుక నీవు నీ కొరకు మరి దేవాది దేవుడు రాజులను కదిలిస్తాడు. మరి నెబుకద్నెజరును కదిలించినాడు. చాలా
బలమైన వ్యక్తి, ఇశ్రాయేల్ ప్రజలందరినీ బానిసలు తీసుకొని పోయినవాడు, యెరూషలేమునంతటిని పడగొట్టినవాడు. వీళ్ళు ముగ్గురు బానిసలుగా తీసుకుపోతే ఆ నెబుకద్నెజరు ఏదో అనుకున్నాడు. అయితే వీళ్ళు బుద్ధి చెప్పినారు, ప్రభు కొరకు నిలబడినారు. మరణాన్ని జయిస్తే ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈ విధంగా రక్షించడానికి దేవుడు తప్ప ఇక ఏ దేవుడునో లేడు. భూమి మీద ఉన్న జనాంగం అంతటికీ ఈ విధంగా రక్షించేవాడు. ఏ విధంగా ప్రాణము పెట్టి మరణ భయంలో ఉన్న వారిని విడిపించడం కొరకాய் యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నువ్వు ఏ భయంలో ఉన్నా సరే నీ ఇంట్లోనే, నువ్వు ఎక్కడ రావద్దు, నీ ఇంట్లోనే నువ్వు మోకరించి, యేసు ప్రభువా ఈ మరణ భయం ఉంది నాకు, దీని నుండి నన్ను ధైర్యపరచు అని నువ్వు అడిగితే చాలు, ప్రభు నీకు ఆ మరణం పైన కూడా జయమిచ్చి ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఇంకొక సందర్భం వచ్చింది, దానియేలు కూడా ఒక సందర్భం వచ్చింది. దానియేలు ఎదురు కూడా మరణం వచ్చింది. ఎలాంటి మరణం వచ్చింది? అది అసూయతో కూడిన మరణం. ఎంతమంది రాజులు, అధికారులు, మంత్రులు అందరూ చుట్టుకున్నారు ఒక్కరికే అందరూ చుట్టుకున్నారు. ఎందుకు? ప్రార్థన చేయకూడదని. శత్రువు చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఆయనకంటే ఏంటో పెట్టినాడు శాసనాలు, నీకు నాకు ఏం అవసరం లే, ఊరికి ఆకలి అయితేనే కానీ మనం ప్రార్థన చేయము కదా. కొంత దిగులున్నాక ప్రార్థన చేయం, ఏం చేయలేము. ఓయమ్మా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకెట్ట ప్రార్థన రాదు, మనకి ఏది రాదు కదా. ఇట్టి శాసనము సొంతముకు చేయబడినని దానియేలు తెలుసుకొని 6:10 దానియేలు గ్రంథంలో సంతకం తెలిసింది. మరణం వచ్చేసింది. ఇక వచ్చేపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎత్తుకొని పోతానే ఎట్లుంటుంది పరిస్థితి. పట 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 ఎముకలన్నీ కొరుకుతాయి కదా. సింహాలు అవి క్రూర జంతువులు. ఇవన్నీ అతనికి గుర్తు రాలేదా కనుక ఆయన ఎదుట సింహాలను గుండా కూడా ఏం చేశాడంటే వేయబడింది, శాసనం వచ్చింది. ఆ శాసనము జరిగింది. మనం ఏం చేస్తామంటే ఆయన ఏదైనా చిన్న చెట్టు ఎందుకు వచ్చి పోతారు కాబట్టి మేము ప్రార్థనకు రాకపోంటారు, మందిరానికి రాకపోంటారు. ఊర్లో నేను ప్రభు నమ్ముకున్న తర్వాత అదే ఊళ్ళో సారాంగులు పెట్టినా, దూదం పెట్టినా, ఇవన్నీ చేసినా కదా. ఒక్కడల్లా ఎప్పుడైతే ప్రార్థన ఊళ్ళో 2 శీర్షాలనుకుంటున్నావా, పార్టీ పెట్టాలనుకుంటున్నావా, ఊళ్ళో ఉండకూడదు. ఊరంతా వచ్చినారు, మొత్తం ఊరంతా రోజు తిన్నాం. అంతే, నాకు నిద్ర లేక బుద్ధి వచ్చారంట నీ కథ ఇంకా చూసుకో, ఊరు ఇడిపించారని ఎన్నో భయం. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రార్థన చేసేది మోకరిస్తావో శత్రువు తట్టుకోలేడు, భరించలేడు. ఎవడైతే ప్రార్థన చేయడో ఆహా వీడు మా వాడు అనుకుంటాడు, వీడు మనాడు ప్రార్థన చేయరు, ఏం చేయరు, ఏదో వచ్చాడు పోతాంటాడు కాబట్టి ఈయనతో నాకు ట్రబులేలే, వీడు ప్రార్థన చేసి నేను కాలిపోతా. అది కనుక నీ ప్రార్థన అగ్నిగా మారిపోయి ఆ వాతావరణం అంతా మార్చివేస్తుంది. దానియేలు మరి సింహభవనంలో వచ్చే మరణం అతన్ని ఎదుర్కోలేకపోయింది, పారిపోయింది. మరణం పోయి సువార్త ప్రకటించ చెప్పి ఆ రాజే చెప్పినాడు, సకల రాజ్యంలో ఒక మాట చెప్పు. ఏ మాట చెప్పాలా? దానియేలు దేవుడినే సేవించాలా, ఎవడు సేవించకూడదుగా. ఒకవేళ అటు సేవించకపోతే వాడు ఉండడు, అని ఇల్లు ఉండదు. రాజు శాసనం చూడండి, మరణము పోవడమే కాకుండా మరణం పైన జయమే రాకుండా ప్రభు తీసుకొని వచ్చినాడు ఆ రాజు సువార్త ప్రకటించాలని రాజు చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన మనకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ప్రభు మనకేమిచ్చినాడు? లోకంలో మీకు శ్రమ, దాన్ని అంగీకరించాలా. శ్రమ నాకు కావాలి, తీసుకోవాలి శ్రమ. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజల విషయమైన నింద, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ. రాజొద్దు, సింహాసనం వద్దు, అధికారం వద్దు, డబ్బు వద్దు, దేవుని ప్రజలతో కలిసిన శ్రమ. ఈ శ్రమ వృధా పోదు. 10 దినములు శ్రమపడు, తర్వాత నీకేమి చన్నాడు? కనుక దేవుని ప్రజలముగా భూమి మీద శ్రమలు వస్తాయి, భయపడనక్కర్లే. ఇప్పుడు ఏమన్నాడు? ఎన్నిసార్లు భయపడతాం మనం. చెబుతానే ఉంటాడు ఆయన, భయపడకు నీకు తోడైన. ఆయన భయపడమే. భయం అనేది ఎప్పుడు వచ్చింది మనిషికి? ఎప్పుడు వచ్చింది భయం? ఎక్కడ స్టార్ట్ అయింది? సలమెక్క చెబుతాను, గట్టిగా చెప్తే ఏమనుకుంటాను.
నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి అక్కడ వచ్చింది. మన నాయనకు పెదనాయనకు వచ్చింది కాబట్టి వాళ్ళ పెదనాయనకు మన పెదనాయన గారికి వచ్చింది, చిన్నాయన గారికి వచ్చింది, మనకు వచ్చింది. అది భయం అనేది ప్రభు ఎత్తున రాళ్ళనే సువార్త ఏం చెప్పినాడు దేవదూత, ఏం చెప్పినాడు? ఇప్పుడు మనం చదివింది లూకా సువార్త 2:10. ఏమంటే ఇంకో మాట చెప్పింది. ఇప్పుడు అసలు సందర్భం ఏంది? భయం. దేవదూత ఏం చెప్పింది? అది భయపడాకు, భయం నుండి విడుదల పొందాల. విడుదల పొందడం కొరకై ప్రభు వారిని బలపరిచినాడు. బైబిల్లో చాలామందిని ప్రభు భయపడే వారిని బలపరిచినాడు, ధైర్యపరిచినాడు, శక్తితో నింపినాడు. వారి ఎదుట ప్రభుత్వాలు ఎదుర్కోలేకపోయినాయి, రాజ్యాలు ఎదుర్కోలేరు. ఈ రాజ్యము తరతరం ఉండే రాజ్యం. ఈ రాజ్యము శక్తితో కూడింది. ఇది యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా పుట్టింది. ఈ రాజ్యం, ఈ లోక రాజ్యములన్నీ పోతాయి. యేసు ప్రభు రాజ్యము రాబోతా ఉంది. అది యుగయుగములు ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే పోరాడాలా. నీకు నాకు పోరాటమే ఉంది. పోరాటం లేకుండా ఆత్మీయ జీవితంలో లేదు. పరాయి దేశంలో ఉన్నాం, పరాయి ప్రభుత్వం కింద ఉన్నాం, పరాయి ప్రజలతో మనకు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలకు ఎన్నో శ్రమలు ఉన్నాయి. అయితే ఆ శ్రమలు అన్నిట్లో నుండి ప్రభు కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక దేవుని ప్రజలముగా ఆయన రక్షణ, 4 అంతలు రక్షణ, పాపం నుండి రక్షణ, లోకము నుండి రక్షణ, మరణము నుండి రక్షణ. కనుక ఆఖరిది సంపూర్ణ రక్షణ. మనం ఆయన దగ్గర దేవుని దగ్గరకు ఆయన ద్వారా వచ్చే మనల్ని సంపూర్ణ రక్షణ. ఒకరోజు ఆయన ప్రభు దగ్గర మనము సంపూర్ణంగా ఉండబోతున్నాం. కనుక ఇక్కడున్న ప్రజలమైన మనము ఒక స్థిరమైన తీర్మానం చేసుకోవాలి. ఈ యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాము. ఈ సంవత్సరము మనము ఇట్టి అనుభవం, దానియేలుకున్న అనుభవం, షద్రకు మేషకు అబేద్నెగోకున్న అనుభవం, పౌలుకున్న అనుభవం, సమరయస్సుకున్న అనుభవం మనకు కూడా కావాలి. ప్రభా, అట్టి అనుభవం లేక నన్ను తీసుకురా, అటు నన్ను ధైర్యపరచు, అటు నన్ను బలపరచు. నీ కొరకు కొన్ని మాటలైనా బైబిల్లో నరకానికి లిస్టులో ఎవరిది ముందు పేరు? ప్రకటన గ్రంథం 21:8 ఎవరిది మొట్టమొదటి పేరు? పిరికివారు. ఏం పాపం అది? పిరికి వాళ్ళు ఏం పాపం చెప్పండి? దేవుని కొరకు జీవించలేని జీవితం. ఎందుకు చెప్పండి? పిరికితనం. ప్రభు తట్టుకోలేడు, అసహించలేడు. నన్ను నమ్మలేకపోతున్నారే. ఒక సందర్భం వచ్చింది, నేనే నమ్మలేకుండా, ఎట్లా ప్రభు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావన్నాడు. అంతకుముందే ఉండి నా సత్యపురం లేచింటే నమ్ముతాం కదా. ఆ సందర్భం లాజరు సమాధిలో ఉన్నాడు. మరేమో ఆత్మ సందర్భంలో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ ఎట్లా నమ్ముతావు? అంతకుముందు ఎవరు కూడా చనిపోయి నేను ఎట్లా నమ్మాలా? కనుక అదే సందేహంలో ఉన్నా నేను కూడా. ఏది ఇది? ఏమన్నా అయ్యే పనేనా నాతో? ఏది నన్ను పట్టుకొని, ఏది చేతగారిని పట్టుకొని నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావరంటావు. ఏమి నమ్మాలా? నేనేం చేస్తాను? నమ్మో, నేను చేయగలను. నేను నీకు ముందుగా వెళ్తా, మెట్టగాను స్థలమంతా సరళం చేస్తా. మీకా గ్రంథంలో రాయబడింది, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నేను ముందున్నాడు ప్రభు. నేను విడిచిపెట్టాడు. దేవుని ప్రజలుగా వారిని ఎన్నడూ విడిచిపెట్టలే ప్రభు. వారి ఎదుట రాజ్యాలన్నీ వణికించినాడు. రహాబ్ అనే స్త్రీ ఏం చెప్పింది? ఈ దేవుడు ఎలాంటి దేవుడు? ఆకాశమందును దేవుడే, భూమి మీదను దేవుడే. మీ ఎదుట ఎలాంటి వారికైనా ఏమాత్రము ధైర్యమో చూడండి. అన్ని వేళ చెప్పింది. ఆమె సముద్రం చీల్చేది చూడలే, వినింది. ఆకాశం నుండి ఆహారం కురిచేది చూడలే. ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఐగుప్తు దేవతలకు తీర్పు చేసింది చూడలే, వినింది. వెంటనే ఆమెకు ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఆమె చెప్పింది, ఆకాశమందును భూమి మీదను మీ దేవుడు దేవుడే. ఆయన ఎక్కడైనా దేవుడే, ఆయన మార్పు లేని దేవుడు. ఆమె ధైర్యపరిచి ఆ విశ్వాసంతో ఆమె అంత ధైర్యంగా చెప్పింది. యోనా కూడా చెప్పినాడు, నేనే యా ఊర్రా మీది, ఇంటి నిద్రపోతాడు అంటే ఏం చెప్పినాడు? ఏదిరా వాతావరణం ఇప్పుడు మేము చచ్చిపోతాడావు, మరణం వచ్చింది, నువ్వేమి ఏమితో నిద్రపోతాడావు? యా ఊరు నీది, ఎక్కడి నుండి వచ్చినావు, ఏమి ఇట్టున్నావే నువ్వు అన్నాడు. ఆయన చెప్పినాడు, నేనెవరున్నా? ఈ సముద్రం ఉందే, దీన్ని
పైకి చూడి ఆకాశం భూమి దాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పినాడు. ఏమన్నా కానీ మనవాడు ధైర్యంగా చెప్పేసినాడు. ఈ సముద్రముకును ఆ మాట చూడండి, నేను హెబ్రీయుడను సముద్రముకును సముద్రం దగ్గర పోయి చూస్తాం కదా, గుండె కాలుతుంది, ఎన్ని నీళ్ళు ఉన్నాయి. ఓ మా శబ్దం చూస్తానే వణుకు పుడుతుంది. అట్టే మోకాల మీదకి రావాల్సింది. నాయన నీ నోట్లో నుండి వచ్చింది ఇది. ఈ సముద్రం ఎంతున్నాయి నీళ్ళు, ఎంత లోతుంది, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, దీంట్లో ఎన్ని జీవరాశులు ఉన్నాయి, వాటికి అన్నింటి పోషిస్తున్నాడు. చూడండి అట్లా ఆయన దేవుడు మా దేవుడు. వాళ్ళు ఏం చేస్తారు, వణికిపోయిన అట్లాడా ఆ దేవుడా, మరి మేమేం చేయాలా, నన్ను ఎత్తి దాంట్లో పెండి. నువ్వే దింపితేనేమి, వాళ్ళ మనసాక్షిని చంపేదానికా కదా, నువ్వే దుంకొచ్చు కదా. ఒరే నేను చేసి తప్పు, నేను రాకూడదు, ఇక్కడ వచ్చినాను, మీరన్నా బతకరా అని దుంకొచ్చు. వాళ్ళంగో పని చేశారు. అక్కడ చూడండి ఆలోచన, దేవుని కార్యం. ఒరే ఎందుకు వచ్చింది ఇది, ఎవరికి వచ్చింది ఇది, అకస్మాత్తుకు వచ్చింది, సీట్లు పెడతాను అన్నాడు ఒకడు పక్క నుండి. ఆలోచన చూడ, ఆ సమయంలో ఆలోచన రావడం చూడండి. యోనా మీదికి వచ్చింది సీటీ, యోనా మీదికి వచ్చింది సీటీ. మనం తప్పించుకోలేం, మనం ఎవరు కూడా తప్పించుకోలేము. దేవునికి విరోధంగా మనం ఎన్ని చేసినా, ఎన్ని నటనలు చేసినా ఎవరిని కూడా తప్పించుకోలేం. కనుక భక్తి నటన వద్దు, సంపూర్ణంగా ప్రభుగా అప్పగించుకున్నాం. సీటీ వచ్చింది. అప్పుడు అయినా ఎవరు ఏమి చూడవే, నీ వాతావరణం చూసే ఏది ఈమంతనం మేమేమంతనం అల్లోకోలం, సముద్రం అంతా తుఫాన్ లేచింది, మేమంతా అల్లోకోలం ఉండే తెలియదు రోజు చెప్పి చచ్చిపోతాం కదా. ఏమిరా ఈ భయంతో మేము చచ్చా ఉంటే నువ్వేమిరా ఇంత నిద్రపోతాను, ఎక్కడి నుండి ఇచ్చినావు నువ్వు? అప్పుడు చెప్పినాడు, నీ వ్యాపారం ఏంది, నువ్వు ఎక్కడి నుండి ఇచ్చినావు, నీ దేశం ఏది, నీ జనం ఏది, అవన్నీ వాళ్ళకి అవసరమా చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు, వంద మాట్లాడించాలా, వాడిని బయటికి తీసుకురావాలా, మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పాల్సింది వచ్చింది. ఇంకా అప్పుడు మేమేం చేయాలంటే నన్ను ఎత్తి దాంట్లో వేయండి, కింద వేయండి అన్నాడు. ప్రభు ఉడక సరే నువ్వు కఠిన పని సరేలేరా నాయన, నేను ఇంకొక ఏర్పాటు చేసినానని చెప్పి ఎప్పుడైతే ఎత్తి వేస్తానే సముద్రం నిమ్మలమాయను. మిక్కిలి భయపడిన అక్కడ ఉన్న వాళ్ళు బలులు అర్పించినారు, వాళ్ళు ప్రభుకు ఆరాధన చేసినారు. అట్లాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక మన దేవుని యొక్క శక్తిని మనము రుజువు చేయాల్సింది ఉంది. ఏ కొన్నాళ్ళు బతికినా ఎట్లా ఇక్కడే ఎవరుండరు, ఎట్లా చచ్చిపోతామా చచ్చిపోమా, మా భాష అంత మొరటగా ఉంటుందా. ఇక్కడ ఎవరైనా ఉంటారా, అందరూ చచ్చిపోతావా, నువ్వు వణుకుతా తప్పించుకునే ఇంట్లోనే చచ్చావు, బయట ఉండే చచ్చావు, ఎక్కడుండే చచ్చావు. నేను సావను అయినా అనే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. పోనీలే నిన్ను చంపేవాడు ఎవరైనా ఇక్కడ ఉంటాడా, వాడు చచ్చాడు, ఎవడైనా చచ్చాడు. కనుక మరో లోకానికి వెళ్ళబోతున్నాం దేవుని ప్రజలకు. కనుక ఇది గొప్ప ఆహ్వానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మీకు అక్కడక్కడ ముగిస్తున్నానులేండి, టైం ఈయన చెప్పింది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో నీకు పిలుపు ఉంది, పరలోక సంబంధమైన పిలుపు ఒక రోజు ఉంది. ఇదని పిలిచినాడు. ఇద్దరు ఒక రోజే చచ్చిపోయారు. ఎవరు, ధనవంతుడు ఇద్దరు ఒకరే రోజు చచ్చిపోయారు. ఇద్దరు ఒకరే రోజు చావాలన్నా చచ్చిపోయినారు. చచ్చిపోతానే ఏం చేసినాడంటే ఈయన చెప్పినాడు, ఒరే వీడు చచ్చి పలానా పోయినాడు, వీడు చచ్చి ఇంకో సాటి పోయినాడు, ఇద్దరు పోయినాడు. అక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉండి ఇక్కడ మాట లేదు కదా, అక్కడ కూడా మాట విన్నాడు. వాడిని పంపించు, అదే మాట అన్నాడు. లాజర్ని పంపించు, వాడిని పంపించు, నేను యాతన పడతాను అంటే ఇక్కడ ఉండి కూడా చేయించుకునే బుద్ధి, అక్కడ కూడా ఇంకొకటి చేయాలనికి ఏమి తగ్గించుకోలేడు. ఆయన ఒక సలహా చెప్తున్నాడు, అగ్నిలో ఉండి సలహా చెప్తున్నాడు. ఏమని, నేను నా ఈ యాతన స్థలమైన నాకు రాకుండా నాకు 5 మంది ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళ దగ్గరికి ఎవరినో పంపించాలంట. పంపిమంటే అక్కడ ఉండాలి, ఆ ఊళ్ళో చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళంటే. అట్లా కాదంటాడు మనోడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆడ కూడా అట్లా కాదని అంటే నువ్వు కింద సన్నగా నింటావా ఆడ చూడు, ఆయనతోనే అసలు ఆడున్నావు, యాతన పడుతున్నావు, నీకు దప్పికలో ఉన్నావు, భయంకరమైన స్థితిలో ఉన్నావు. ఆడ ఉండి కూడా అట్లా కాదు ప్రభు, ఇక్కడ ఒకటి పోవాలంట. అంటే వాడు రికమెండేషన్ చేసినట్టు పోవాలా. దేవుని కృపను పోగొట్టుకున్నవాడు అక్కడ నిత్య నరకానికి వెళ్ళినాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఈయనేమో అబ్రాహాము రొమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళినాడు. ఆయనే చెప్పినాడు. అక్కడ ఈయన ఏం చేసినాడు తెలిసిన, శ్రమ పడినాడు. ఆ మాట ప్రభు చెప్పినాడు. వాడికి ఏం చేసినాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు.
నువ్వు నెమ్మది పొందే స్థలానికి పోతావు. దేవుని పిల్లలకు ఈ గొప్ప ఆధిక్యత ఉంది. ఈ లోకంలో ఏది వచ్చినా ఏది ఊడిపోయినా భయపడలే, పర్వాలే, నువ్వు ఎట్లయినా ఉరికిపో ఉత్తదే పోవాల్సిందే. ఈ బాడీ ఉడక రాదు వెనకముడి, ఇది కూడా దీనికంతా పోషించి మంచి బట్టలు వేసి మంచి బిర్యానీ పెట్టి 3 పూట్ల మంచి భోజనం పెట్టి స్నానం పెట్టి దీనికి ఏమేం చేసినా కానీ ఏమరా నాకేమన్నా చేస్తావా ఇంకా సత్యం ఉందంటే నీకు నాకు సంబంధమే లేదనే మట్లో కూర్చుంటుంది, పురుగులు తింటాయి పోతుంది. అయితే ఆత్మను చూడండి దేవుని దగ్గర వెళ్తాయి. దాని కొరకు మనం బ్రతుకుతున్నాం. దాని కొరకే మన ప్రభు లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను గొప్ప ఏర్పాట్లోకి తీసుకొని వచ్చినాడు. ఈ ఏర్పాటు చాలా గొప్పది, చాలా గొప్పది. దీని నుండి నిన్ను పక్కకు లాగుట కొరకాయి, నిన్ను మళ్ళీ లాగుట కొరకాయి శత్రు ఎన్నో ఈ లోకంలో ఉన్న లోకాధికారి వాని లోపరచుట కొరకాయి దానియేలును శద్రకు మెషకు అబేద్నెగోలను లోపరచుటకు ఎట్లా ప్రయత్నం చేసినాడో ప్రయత్నం చేసినప్పటికీ నీ ప్రభును ఆనుకొని నువ్వు జీవిస్తే ఒకరోజు ప్రభు దగ్గర నిలబడతావు. నిలబడి ఒక్కొక్కరే వచ్చంటే భూమి మీద చేసిన వాళ్ళంతా బల నమ్మకమైన మంచి దాసుడు ఒకటి ఉండేది నాదోడు వినుడు. ఆ ఒకటి గడవ ఇప్పుడు భూమిలో పూడ్చినాడు. వాడు వచ్చినాడు వెనకల నాకేముండొచ్చదు ఎవరి ఏమంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమన్నాడు? సో వరకు అంతేనా చెడ్డపడతాం అంతేనా వరకు చెడ్డదాసుడు అన్నాడా? అంత గౌరవమా? సోమరి అయినా బా ఎంత ఘనత! కొంతమందికి ఇలాంటి ఘనత రాబోతా ఉంది. సోమరివైన చెడ్డదాసుడా, ఎలాంటి చెడ్డ పేరు చూడండి. కనుక ఈ దినాల్లో ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని గుర్తులు చెప్పినాడు ప్రభు. నేను వచ్చే ముందు ఇట్లుంటుంది పరిస్థితి, మీరు దాన్ని చూసి ఇంకా సిద్ధంగా ఉండండి. కనుక ప్రభు చెప్పినట్లుగా అన్నిటి అంతము పేతురు రాసినట్టుగా అన్నిటి అంతము సమీపమైంది కనుక మీరు స్వస్థబుద్ధి గల వారై ప్రార్థన చేయుటకు మెలకువ ఆత్మీయమైన మెలకువ. అందుగురికి ఇట్లా మనం కూడుకుంటున్నాం. ఎలా జారిపోతామో మనం ఉదయకాలం చూసుకున్నాం కదా. అవి 3 విషయాలు చెప్పినాడు. ఈ 3 విషయాలు నాకేం లెక్క అనుకుంటాం. ఏ విషయాలు చెప్పినాడు? లూకా సువార్త 21వ అధ్యాయం 34, 35. ప్రభు ఎట్లాంటి పెద్ద పెద్దవి చెప్పలే మనకు, అన్ని చిన్నయే. అడిగిన తర్వాత నేను భూ తింటే భూ లేకుంటే భూ పెట్టినారు, గుడలు లేకుంటే గుడలు ఇచ్చినారు అని చెప్పి అయ్యాను పెద్దయ్యా చెప్పండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్ల మత్తు వలనను ఐహిక విచారముల 3 విషయాలు పెట్టినాడు. యేసు ప్రభు చెప్పినాడు. మందముగా ఉన్నందున మందం వచ్చేసింది. ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. తర్వాత ఆ దినము భూమి అందంలో నివసించు వారందరి మీదకి అదే నేను చెప్పబోతున్నాం. అకస్మాత్తుగా వచ్చున్నాం. కాబట్టి జరగబో వీటిని అన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడి శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రభు దగ్గర మెలకువగా ఉండుడి. ఏంది ప్రభు ఇట్లాంటి మనం చెప్పేది? ఇదంతా తిండి ఎక్కడైనా చూసుకోకండి, యా మీటింగ్ అయినా చూసుకోకండి, అంతా విందులే వినోదాలే. ఆ దినాల్లో లేవు. 3 దినాల్లో ఏమిలే. ఆ సాంబారు అంత అన్నము అంతే, అది కూడా ఒక రోజు పెట్టేది అంత అన్నము అంత సాంబారు. ఆ దినాల్లో ప్రభుతో ఉండేవాళ్ళం, ప్రభు సంతోషించేవాళ్ళం, ఆనందించేవాళ్ళం. ఇప్పుడు బాహ్యమైన సమృద్ధి వచ్చింది కానీ ఆత్మ సంబంధమైన సంతోషం తగ్గిపోయింది. కనుక మెలకువ, ఆ గ్రహింపులో ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, ఏడపోయింది ఆ సంతోషం? వెతకాల ప్రభువును వెతకాల. కనుక ఆ రక్షణ యొక్క ఆనందాన్ని మనం కాపాడుకోవాలి. దావీదు ఒక సందర్భంలో ఏమన్నాడు? రక్షణానందము నాకు మరలా అంటే ఏమైంది? పోయింది. ఏమో పోగొట్టుకోవడం అలవాటు మనకు. కానీ ఆ రక్షణానందం మరలా నాకు దయచేయని బతిమాలినాడు. సమ్మతి లేదు పాపం, ప్రార్థన చేసుకోలేకున్నాడు. అదే వచ్చింది వెనకమ్మడి. నా పాపం ఎల్లప్పుడూ ఆన్నే ఎదురుగా ఉంది. ఎట్లా పోదామని ఆన్నే ఉంది పాపం. నేను ఏ పాపం చేసినానో, ఏ కాని దాన్ని చేసినానో అది నేను ఎక్కడ పోతా అంటే అక్కడే వచ్చింది. కొందరు పాపములు వారికి ముందుగాను, కొందరు పాపములు వారి వెనకగాను. ఈయన మధ్యలో ఉన్నాడు. ఒకసారి కొండకు కట్టెలు పోయినాం, వేరే ఇల్లుకు.
వాళ్ళు ఏం చెప్పినారంటే అక్కడ ఉన్నాయన నేనున్నాను మీకెందుకు కొట్టండి అన్నాడు. ఎలమ కట్టలు కొండ కట్ట పాలిస్తారు వాళ్ళు పట్టుకోరు, మాకేం తెలుసు, కొట్టినాము ఆ బండి వేసుకొని వచ్చాం. వేసుకొని వచ్చే మధ్యలో ఎవరో పర్మిషన్ ఇచ్చినారు, మధ్యలో చీకట్లో ఉన్నారు. మేము ఎదలబండి అన్నీ కట్టుకొని వస్తుంటే ఆ దూరం ఉంటే బ్యారేజ్ నిలబెట్ట ఎవరు రావాడు బండి అన్నాడు. ఎవరు వెయ్యాలప్పుడు నిలబెట్టాం. నిలబెడితేనే ఒకడు తుపాకీ వేసుకున్నాడు, ఒకడు ముందున్నాడు, ఒకడు వెనక్కున్నాడు. పా చేతులు పా, ముందు ఒకడు ఉన్నాడు, వెనక్కున్నాడు. నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే కదా, నీ ముందు పాపం ఉంది, నీ వెనక పాపం ఉంది, మధ్యలో ఉన్నావు. విడుదల పొందు, ప్రభుని బతిమాలు, విడుదల పొందు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకే వచ్చినాడు ప్రభు. చిన్నలైనా పెద్దలైనా స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఆ రక్షణ నీకు ఇచ్చుటకు, రక్షణ ఆనందం ఇచ్చుటకు ఆయన ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. జక్క ఇంటికి రక్షణ ఇచ్చినట్లుగా నీకు కూడా రక్షణ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుటి కృప దేవుడు మనకు దయచేయను గాక. బయట విన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేస్తాం.